సంక్రాంతి ఇంకా కనుమ. మనము పొద్దున్నేసి తలస్నానం చేసి మనం కొత్త బట్టలు వేసుకొని ముగ్గులు వేసుకొని దాని మధ్యలో గొబ్బెమ్మల్ని పెడతాము. మనము పెద్ద గొబ్బెమ్మని చేసుకుంటాము, చిన్న గొబ్బెమ్మని చేసుకుంటాము. పెద్ద గొబ్బెమ్మనేమో తల్లి గొబ్బెమ్మ అంటారు, చిన్న గొబ్బెమ్మనేమో పిల్ల గొబ్బెమ్మ అంటాము. తల్లి గొబ్బెమ్మని ముగ్గు మధ్యలో పెడతాము, పిల్ల గొబ్బెమ్మని దాని చుట్టూ పెడతాము. అసలు మనం గొబ్బెమ్మని ఎలా తయారు చేస్తాము? గొబ్బెమ్మలంటే ఏంటి? గొబ్బెమ్మలంటే గోదాదేవి. గొబ్బెమ్మల్ని ఎలా తయారు చేస్తామంటే ఆవు పేడతో కుంకుమ పసుపులు పెట్టి పువ్వులతో అలంకరిస్తాము. అసలు మనము గొబ్బెమ్మని ఎందుకు పెడతాము? ఎందుకంటే గొబ్బెమ్మని పెడితే మనకి తొందరగా పెళ్ళి అవుతుంది, పెళ్ళి కాని వాళ్ళకి ఇంకా మంచి భర్త వస్తారు, అంతా మంచి జరుగుతుందని. మనము గోదాదేవి కూడా అలా పూజిస్తుంది, నాకు కూడా కృష్ణుడు లాంటి భర్త కావాలి అని. అప్పుడు కృష్ణుడు లాంటి భర్త వచ్చింది కాబట్టి మనం కూడా గోదాదేవిని పూజిస్తాము గొబ్బెమ్మ రూపంలో. తర్వాత నెక్స్ట్ డే మనం అవే గొబ్బెమ్మతో పిడకలు చేసుకొని దాని మీద పాలు పొంగిస్తాము. ఆ పాలు పొంగించిన వాటితో మనం పాయసం చేసుకుంటాము. ఆ పాయసం మనం తిని సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి మంచిగా. థ్యాంక్ యూ.